సౌత్ ఆఫ్రికా గెలుపు వైపు దూసుకెళ్తుంది. ఇంతలో 4 అద్భుతాలు జరిగాయి బాస్. దాంతో ఓడిపోతుందనుకున్న టీమిండియా గెలిచింది, సిరీస్ని సొంతం చేసుకుంది. అవును బాస్, 5 హీరోలు సత్తా చాటారు. సౌత్ ఆఫ్రికాకి షాక్ ఇచ్చారు, టీమిండియాకి మాత్రం సూపర్ విక్టరీని అందించారు. ఇక సౌత్ ఆఫ్రికా గెలుపు వైపు దూసుకెళ్ళింది అని ఎందుకన్నానంటే బాస్, ఒక టైంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ తుఫాన్ వేగంతో పరుగులు సాధించేస్తుండడంతో రిక్వైర్డ్ రన్ రేట్ పడిపోతూ వచ్చింది. ఇంకా సౌత్ ఆఫ్రికా చేతిలో చాలా వికెట్స్ ఉన్నాయి. దీంతో గెలుపు సౌత్ ఆఫ్రికాదేనా అనిపించింది. 232 టార్గెట్ని కూడా ఛేదించేస్తుందేమో అనిపించింది. బట్ అక్కడే ఒక్కసారిగా మ్యాచ్ను మలుపు తిప్పేశారు, టీమిండియాని గెలిపించేశారు, మరో సిరీస్ని మనకు అందించేశారు. మరి మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగిందో, ఆ కీ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం బాస్. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఆఫ్రికా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది, దాంతో మన వాళ్ళు బ్యాటింగ్ చేశారు. అయితే ఈ బ్యాటింగ్ మామూలుగా చేయలేదు బాస్, ఇరాగా తీసేశారు. టీమిండియా నుండి తిలక్ వర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు. తిలక్ 42 బంతుల్లోనే 173.80 స్ట్రైక్ రేట్తో 73 రన్స్ బాదాడు. తన తర్వాత సెకండ్ హైయెస్ట్ స్కోరర్ హార్దిక్ పాండ్యా. ఈ కుంఫు పాండ్యా 25 బంతుల్లోనే 63 రన్స్ బాదాడు బాస్. నిజంగా తన బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. 5 సిక్స్లు 5 ఫోర్లు, 252 స్ట్రైక్ రేట్. ఒక రకంగా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని ఊచ కోతకు గురి చేశాడు. హార్దిక్ని ఎలా ఆపాలో తెలియక బౌలర్స్ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఇక సంజు శాంసన్ కూడా కిర్రాక్ బ్యాటింగ్ చేశాడు. తను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండాల్సిన ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 22 బంతుల్లోనే 37 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. ఇక T20 ఫార్మాట్ గురించి మాట్లాడేటప్పుడు అభిషేక్ శర్మ గురించి చెప్పకుండా ఉండడం అసాధ్యం. అలా కన్సిస్టెంట్గా తన మాక్ బ్యాటింగ్ చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజు 21 బంతుల్లో 34 రన్స్ బాదాడు. ఇలా వీరంతా చెలరేగి బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 231 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. అయితే 232 పరుగుల టార్గెట్ ఛేదనలో సౌత్ ఆఫ్రికా కూడా ఎక్కడా తగ్గలేదు. 10 ఓవర్స్ ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా స్కోర్ ఆల్మోస్ట్ 120 ఫర్ 1. అంటే ఇంకా 10 ఓవర్స్లో జస్ట్ 112 రన్స్ మాత్రమే చేయాలి. చేతిలో 9 వికెట్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది అనుకుంటారు కదా బాస్. ఎందుకంటే ఆపటికే క్వింటన్ డికాక్ చితక్ కొట్టేస్తున్నాడు, అలాగే బ్రేవిస్ బ్యాట్తో బీభత్సం చేసేస్తున్నాడు. అయితే ఇక్కడే మన బౌలర్స్ అద్భుతం చేశారు. ఏం అద్భుతం చేశారంటే 35 బంతుల్లోనే 65 రన్స్తో చితకబాదుతున్న డికాక్ని బుమ్రా కాటన్ బౌల్ చేసి పెవిలియన్కి పంపించి అద్భుతం చేశాడు. నెక్స్ట్ ఓవర్లోనే 17 బంతుల్లోనే 31 రన్స్ దంచిన డివాల్డ్ బ్రేవిస్ని అవుట్ చేసి ఈసారి హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫామ్లో ఉన్న ఆడమ్ మార్క్రమ్ని అలాగే ఫెర్రిరాని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాను చావు దెబ్బ కొట్టి వరుణ్ చక్రవర్తి అయితే మహాద్భుతం చేసేశాడు. దీంతో 120 ఫర్ 1 ఉన్న ఆఫ్రికా 135కే 5 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత కిల్లర్ మిల్లర్ని హర్షదీప్ అవుట్ చేసి అక్కడే మ్యాచ్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేశాడు. 120 ఫర్ 1 నుండి 154కే 6 వికెట్లు కోల్పోయేంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శన చేశాక ఇక మ్యాచ్ ఎలా గెలుస్తారు చెప్పండి. అలాగే మన బౌలర్స్ గ్రేట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ను కూడా ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక ఈ మ్యాచ్ గెలుపు హీరోస్ ఎవరంటే ఫస్ట్ తిలక్ వర్మ. తనే ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్, సూపర్బ్గా బ్యాటింగ్ చేశాడు. సెకండ్ హీరో హార్దిక్ పాండ్యా, బ్యాట్తో వీర విహారం చేశాడు. థర్డ్ హీరో జస్ప్రీత్ బుమ్రా సెట్ అయిన క్వింటన్ డికాక్ని అవుట్ చేసి వికెట్ల పతనాన్ని శాసించాడు. ఫోర్త్ హీరో వరుణ్ చక్రవర్తి. చెప్పాలంటే టీమిండియాకి విజయాలను అందించే రియల్ చక్రవర్తి అని చెప్పాలి. తన బౌలింగ్ బాస్ వేరే లెవెల్. ఈ మ్యాచ్లో తనే టాప్ వికెట్ టేకర్, 4 వికెట్స్ కూల్చాడు. ఇక ఫిఫ్త్ హీరో ఎవరంటే ఆ చాయిస్ మీకే ఇస్తున్నా బాస్. మీరే చెప్పండి, టీమిండియాని గెలిపించిన ఆ ఫిఫ్త్ హీరో ఎవరో కామెంట్ చేయండి బాస్. ఇక ఫైనల్లీ T20 సిరీస్ని అయితే 3-1తో సొంతం చేసుకుంది. దీనికి ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్కి పేరు పేరున కంగ్రాట్స్ చెప్తున్నా. వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఇది. అంతే బాస్, ఇదే ఈరోజు లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్.